అమెరికా అధ్యక్షుడినైతే ముస్లింలపై నిషేధం విధిస్తానని ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తారా? ఈ విషయం తెలియటానికి జనవరి 20, 2017 వరకు ఆగనవసరం లేదు. ట్రంప్ ముస్లింలపై నిషేధం విధించలేరు. ఎందుకంటే ట్రంప్ ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ ఒబామా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం దేశాల సందర్శకులపై ఆంక్షలు విధించే NSEERS చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఉగ్రవాదులెవరో గుర్తించడానికి విమానాశ్రయాల్లో ఉండే భద్రతా వ్యవస్థ సరిపోతుందని హోంల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. ప్రభుత్వానికి అనేక వినతులు అందుతున్నందున చట్టాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో NSEERS చట్టాన్ని ఒబామా సర్కార్ రద్దు చేసింది. టెర్రరిస్టు ప్రభావిత దేశాల నుండి వచ్చే యాత్రికులను నిరోధించేందుకు 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత నేషనల్ సెక్యూరిటీ ఎంట్రీ ఎగ్జిట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ను అమెరికా అమల్లోకి తెచ్చింది. NSEERS కింద మొదట ఇరాక్, ఇరాన్, లిబియా, సూడాన్, సిరియాలకు చెందిన వారిపై ఆంక్షలు విధించగా తర్వాత ఆఫ్రికా, మధ్య ఆసియాలోని మరో 25 దేశాలపై ఆంక్షలు తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రాంను పర్యవేక్షించిన హోంల్యాండ్ సెక్యూరిటీ 2001 నుండి 2011 వరకు ఈ దేశాల నుండి అమెరికాకు వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేసి ఉంచింది.